ఈ యాత్రకు స్వాగతం. మనం ఇప్పుడు మెదక్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముత్తాయకోట శివాలయం అండి. సిద్ధేశ్వర స్వామి ఆలయము చాలా మహిమగల దేవాలయము. ఇక్కడ మర్రి చెట్టు ఎన్ని వందల సంవత్సరాల నాటి మర్రి చెట్టు చూస్తారు కదా. ఇప్పుడు మనము గుడిలోకి వెళ్దామండి. గుడిలోకి వెళ్ళంగానే ఒక పవిత్రమైన భావనతోటి ఆ గుడిలకి ఆ భక్త కన్నప్ప దృశ్యం కానీ, సాక్షాత్తు శివుడు ప్రదక్షిణమైనట్టుగా, ఆ పక్కనే నటరాజ స్వామి నాట్యం చేస్తున్నట్టుగా భంగిమ, అదేవిధంగా ఆ పక్కన సుబ్రహ్మణ్య స్వామి, ఇలాంటి మూర్తులు మనకు గుడలపైన వేయడం జరిగింది. చాలా అద్భుతమైన దేవాలయం అండి. ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉంది. సాక్షాత్తు శివుడే ఇక్కడ వచ్చి వెలిసినట్టుగా ఇక్కడ కథనాలు వినిపిస్తూ ఉంటాయి. అద్భుతమైన దేవాలయము. మొదటగా మనకు ఎదురుగా గుడిలోకి ఎంట్రీ కాగానే కనిపించేది చిన్న బావి అండి. ఈ బావి అనుకుంటాం కానీ నీళ్ళు కూడా పైకి ఉంటాయండి, తాజాగా ఉంటాయి. అద్భుతమైన ఈ వాటర్ మాత్రం తాగితే చాలా రుచికరంగా ఉంటాయి. ఆ స్వామి మహిమ కావచ్చు. అలాగే కొంచెం ముందుకెళ్తే చాలా పవిత్రమైన కోనేరండి. ఈ కోనేట్లో విచిత్రం ఏంటంటే 4 దిక్కుల నాలుగు దేవతలు నిర్మించిన ఉండడం జరిగింది. ఆంజనేయ స్వామి, కుమారస్వామి, నందీశ్వరుడు, శివుడు చూసారు కదా, అమ్మవారు, ఆ పక్కన శివలింగము, నందీశ్వర వారు, ఇలా 4 వైపులా నలుగురిని దేవతల్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. చాలా పవిత్రమైన గుండం అండి. ఇందులో పుణ్యస్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఈ దేవాలయంలో ఇందులో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ స్థల పురాణం అండి. మొదటగా మనకు కాలభైరవుడు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనకు కాలభైరవుడు దర్శనమిస్తాడు. శివుడు ఉన్నాడంటే కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా వాళ్ళ గణాలు అన్నీ ఉంటాయండి. ఆ పక్కనే అమ్మవారి ఆలయం అండి. అమ్మవారి ముందు నందీశ్వర వారు ఉన్నారు. మరి ఇది జయగంట అండి. స్వామివారి స్తూపం ముందు ఉంటుంది, గజస్తంభం ముందు ఉంటుంది. అద్భుతమైన ఆలయము. ఈ ఆలయాన్ని ఒక భక్తుడు నిర్మించడం జరిగింది. దత్తాత్రేయుల వారు, గురు దత్తాత్రేయుల వారు. అద్భుతమైన దర్శనం జరిగింది. ఈ దేవాలయము ఒక భక్తుడు చిన్నగా శివలింగాన్ని పెట్టి పూజించే క్రమంలో అలా సంవత్సరాలు గడుస్తుండగా ఈ శివలింగము తనంతటదే భారీగా శివలింగంగా మారిందని ఇక్కడ స్థల పురాణం అండి. ఆ శివలింగాన్ని దర్శనం మీకు చూపిస్తాను. చిన్నగా ఉన్న శివలింగము ఒక్కసారిగా పెద్దగా మారడంతో ఇక్కడ సాక్షాత్తు శివుడే వచ్చి వెలిసినాడని ఇక్కడ ఈ భక్తులు నమ్ముతారండి. ఇక్కడ ఆ భక్తుని పేరు ఎల్లాదాస్ మహారాజు గారు. ఆ సిద్ధుడు ఈ స్వామివారిని కొల్చడంతో ఆ స్వామివారు ప్రత్యక్షమై ఇంత భారీ శివలింగంగా మారడం జరిగింది. సాక్షాత్తు శివుడే ఇక్కడ ఉన్నాడని ప్రతి భక్తులు ఇక్కడ నమ్మి విశ్వాసంగా వచ్చి వాళ్ళ కోరికలను తీర్చుకుంటూ ఆ స్వామిని సేవిస్తూ వెళ్తున్నారండి. ఇది మెదక్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ముత్తాయకోట సిద్ధేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన దేవాలయం అండి. ఇది రోడ్డుకి రైట్ సైడ్లో ఉంటుంది. చాలా మహిమగల దేవాలయము. ఈ దేవాలయానికి చాలా భక్తులు సోమవారాలు, ఆదివారాలు, సెలవుల సమయంలో చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారండి. ఎల్లాదాస్ స్వామివారు, ఆ సిద్ధుడు తన తపోశక్తితోటి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్న మహాపుణ్యమూర్తి. అద్భుతమైన చిత్రపటం అండి. స్వామివారిని తీసి అలా ఫోటో పక్కన పెట్టడం జరిగింది. ఆ పక్కన మూర్తులు అండి, నటరాజ స్వామి, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి, గణపతి. చాలా అద్భుతమైన దేవాలయము. దాదాపుగా 300 సంవత్సరాల పూర్వమే ఈ దేవాలయము నిర్మించినట్టుగా ఇక్కడి పూర్వీకులు వాళ్ళ పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళ గ్రామస్తులు చెప్తున్నారండి. చాలా అద్భుతమైన దేవాలయము, మహిమగల దేవాలయము, వాళ్ళ కోరికలు నెరవేర్చే దేవాలయము సిద్ధేశ్వర స్వామి దేవాలయము, ముత్తాయకోట. ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారండి. ఇది గుండం పక్కన వెలిసిన ఆంజనేయ స్వామి దేవాలయము. అద్భుతమైన దృశ్యం అండి. స్వామివారు భజన చేస్తున్నట్టుగా మనకు భంగిమ కనబడుతుంది. అంటే భక్తిలో మునిగిపోయి రామకీర్తన పాడినట్టుగా ఉంటుంది మనకు.
ఆ పక్కనే ఎల్లదాసు సిద్ధుని విగ్రహం అండి. అద్భుతమైన బొమ్మ తయారు చేసి అక్కడ భక్తులకు వచ్చిన వాళ్ళకి ఈ స్వామి గురించి చెప్పడం జరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయము నిర్మితమై ఉందండి. సిద్ధేశ్వర స్వామి దేవాలయము ముత్తాయికోట అమ్మవారి దేవాలయం అండి. ఆ పక్కనే అమ్మవారి దేవాలయాలు అండి. మనం ఇప్పుడు ముత్తాయికోట ఎల్లాదాస్ సిద్ధేశ్వర స్వామి మహారాజ్ దేవాలయంలో తను నిర్మించిన దేవాలయంలో ఉన్నాము. ఇది శివాలయం అండి, సిద్ధేశ్వర స్వామి దేవాలయం. ఇది అద్భుతమైన శివలింగం మనకు మంచి దర్శనమైంది. ఇక్కడ దత్తాత్రేయ వారు, కాలభైరవుడు, అదేవిధంగా వీరభద్రుడు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి వారు, హనుమంతుల వారు, ఇలా ఎన్నో ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి పక్కపక్కన. ఈ దేవాలయం చాలా ప్రాచీనమైనదని చెప్పొచ్చు. దాదాపుగా 310 సంవత్సరాల నుంచే ఈ దేవాలయం ఉండొచ్చు. ఎందుకంటే ఈ దేవాలయాన్ని ఒక భక్తుడు ఎల్లాదాస్ సిద్ధేశ్వర స్వామి మహారాజు గారు ఈ దేవాలయం నిర్మించారు. అద్భుతం అని చెప్పొచ్చు. మాకైతే ఆ దర్శనం చాలా అద్భుతం అనిపించిందండి. ఎందుకంటే ఎక్కడ చూడలేదండి. స్వామి పైన ఒక 40 నుంచి 50 జయగంటలు అంటే గంటలని అలా కట్టి నిర్మించారు. మరి దాని అర్థం ఏంటో మాకు తెలియదు. మరి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఏదేమైనా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నెన్నో మంచి మంచి వీడియోలు వస్తుంటాయి. ధన్యవాదాలు.